మత్తయి సువార్త 4వ అధ్యాయం. నిన్నటి కాల సమయంలో యేసుక్రీస్తు బాప్తిసం పొందేటువంటి విధానాన్ని ధ్యానం చేశాం. బాప్తిసం పొందిన తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేస్తాం. నిన్నటి కాల సమయంలో యేసుక్రీస్తు బాప్తిసము పొందుటలో అద్భుతాలు మనం చూసాం. తదుపరి ఆ జరిగినటువంటి విధానాన్ని ఈరోజు మనం ధ్యానం చేస్తాం. అయితే నిన్న ధ్యానం చేసినటువంటి అంశంలోనే ఈ అంశం దాగి ఉంది. నిన్న ధ్యానం చేసినటువంటి అంశంలోనే ఇప్పుడు ధ్యానం చేస్తున్నటువంటి విధానానికి రెండింటికి సంబంధం ఉంది, కానీ లేదు అని అనుకుంటాం మనం. చదవండి. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యముకు కొనుకోబడెను. 40 దినములు 40 దీవారాత్రులు ఉపవాసము నిలిపింబట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడివైతే ఈ రాళ్ళు రొట్టెలు అగునట్లు ఆజ్ఞాపించుము అనెను. అందుకైన మనుషులు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించు అని వ్రాయబడి ఉన్నది అనెను. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకుని పోయి దేవాలయం శిఖరమున ఆయనను నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడివైతే క్రిందకి దువ్వుకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాడు. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపబలనని వ్రాయబడి ఉన్నది అనెను. అంతటి అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. ఏమన్నా అర్థమైందా మీకు? చాలా అర్థమవుతుంది. ఎందుకనంటే అపవాది ఆయన్ని శోధించింది. ఎందుకని శోధించింది ఆయన్ను అన్నది ప్రశ్న. అపవాది ఆయన్ను శోధించింది. ఎప్పుడు శోధించింది? 40 దీవారాత్రుల ఉపవాసం ఉండినటువంటి పిమ్మట ఆ శోధకుడు ఆయన దగ్గరికి వచ్చిన్నాడంట. ఏముంది? అదేగా నేను చదివింది. చెప్తాను, వివరణ చెప్తాను మీకు. ఇదంతా అయిపోయిన తర్వాత మీకు ప్రశ్నలు ఇవ్వబడతాయి. ఇక్కడ ఒక ప్రశ్న ఇప్పటికప్పుడు లేవనెత్తుతూ ఉంటుంది అపవాది. ఎప్పుడు లేవనెత్తింది ఆ ప్రశ్న అంటే, ఆయన ఆకలి ఉన్నప్పుడు. ఎప్పుడు లేవనెత్తింది ప్రశ్న? ఆయన ఆకలి కొనినప్పుడు లేవనెత్తింది. ఏంటి ఆ ప్రశ్న? నీవు దేవుని కుమారుడు అయితే అని అంటుంది.
ఏమంటుంది? నీవు దేవుని కుమారుడు అయితే అని ప్రారంభిస్తుంది. ఏ సందర్భమైనా అక్కడికి తీసుకొస్తుంది. ఎందుకని అంటే ఆయన బాప్తీసము ఎప్పుడైతే పొంది ఉన్నాడో ఆకాశం తెరవబడింది. ఆకాశం తెరవబడి ఈయన నా ప్రియ కుమారుడు అని దేవుడు మాట్లాడుతున్నాడు పైనుంచి. అర్థమైంది మీకు? ఆకాశము తెరవబడింది. ఆకాశం తెరవబడి ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చింది. ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దం ఆకాశం నుంచి వచ్చింది. అంటే ఇక్కడ ఏం కోట్ చేస్తూ మాట్లాడింది? ఇదిగో దేవుని కుమారుడు అని ఆయన పైనుంచి చెప్పాడు కదా. నీవు దేవుని కుమారుడు అయితే నీకు ఆకలి అనేటువంటి విధానం రాదు కదా. దేవునికి ఆకలి వేస్తుందా? వేస్తుందా? ఆకలి దప్పుకులు ఎవరికి? శరీరంలో ఉండినటువంటి వారికి. ఈ శరీరంలో ఉండినటువంటి వారికి మాత్రమే ఆకలి దప్పుకులు. ఈ శరీరం లేనటువంటి వారికి దేనికి ఆకలి అనేటువంటి విధానం ఉండదు. అయితే శరీరధారిగా వచ్చాడు కాబట్టి ఈయన నా ప్రియ కుమారుడు అని ఆయన చెప్తున్నాడు. అయితే నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలు అగునట్లు ఆజ్ఞాపించును. నీవు దేవుని కుమారుడు అని మీరు చెప్తున్నారు కదా. దేవుడు స్వరంతో మాట్లాడాడు. ఇదిగో వచ్చానని చెప్తున్నావు. అయితే వీటిని రొట్టెలు అగినట్లు అంటే ఈ రొట్టెలు చేస్తేనే దేవుడా ఆజ్ఞాపిస్తే? అక్కడ మరొక సందర్భం ఏంటంటే వ్రాయబడి ఉన్నది. ఎక్కడ రాయబడింది? ఎక్కడ రాయబడింది అన్నది ప్రశ్న. ఎక్కడ రాయబడి ఉంటుంది? ఎక్కడ రాయబడి ఉంటుంది? ఆ మాటలు ఎక్కడి అయ్యి? ఈ భూలోకి సంబంధించినయా లేకపోతే పరలోక సంబంధించినటువంటి సందర్భాలు ఇవి? మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. ఎక్కడుండి? సియోను నుంచి చెవియొగ్గి ఆలకిస్తున్నాడు. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు రాయబడి ఉండెను. ఎక్కడ రాస్తున్నాడు? ఆయన సముఖమందు అనేక గ్రంథాలు రాయబడి ఉన్నాయి. ఎందుకనంటే దేవుని యొక్క ప్రణాళిక ముందుగానే సిద్ధపరచబడింది. అందుకని జకర్యా గ్రంథంలో ఏమని రాయబడుతుందండి? ఎగిరిపోవచ్చున్నటువంటి ఒక పుస్తకం నేను చూసి తిని అంటాడు. దేవుని సముఖమందు ముందుగానే లేఖన నెరవేర్పు ఎలా జరుగుతుందో దేవుని సముఖమందు రాయబడ్డాయి. కాబట్టి నీ దేవుడిని అయినటువంటి ఆయనను శోధింపవలదని మరొకసారి రాయబడింది అని ఆయన ప్రత్యుత్తరం ఇస్తూ ఉంటాడు. ఈ ఎక్కడ రాయబడింది అని భూలోక సంబంధం ఇవి ఎక్కడ ఎదిగినా ఇవి దొరకవు. ఇవి ఎక్కడ దొరికాయి? దేవుని సముఖమందు ఒక తర్కం జరిగింది. ఎప్పుడు వెళుతూ ఉంటది కదా, వెళ్తూ ఉంటది అపవాది దేవుని సన్నిధికి. ఎప్పుడు మీటింగ్ చేసినా వెళ్తూ ఉంటది. అసలు పని పాట లేకపోయినా ఏమి లేకపోయినా దాన్ని ఫిర్యాదులు తెలియపరచడానికి ఖచ్చితంగా వెళ్తుంది. చూస్తాం కదా. ఎక్కడ చూస్తాం ఈ సంగతిని? యోబు గ్రంథంలో చూస్తాం. సాతానా నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఇటు అటు తిరుగులాడుకుంటూ వచ్చి తిని మరొక సమయం మందు మరలా కూడుకుని ఉండగా మరలా వెళ్ళింది. ఏంటి యోబు సంగతి ఆలోచించావా అంటే ఏమంటది? నువ్వు ఆయన కంచి వేసావు కదా అని మాట్లాడుతుంది. అంటే ప్రతి ఒక్క వర్తమానం, భూ సంబంధమైన వర్తమానం, పరలోక సంబంధమైన విధానంకి అక్కడ ఒక చర్చ జరుగుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. అది ఊరకే లేదు, ప్రతి ఒక్క దాని విషయమై చర్చ జరుగుతుంది. అందుకని జకర్యాతో మాట్లాడినప్పుడు నీ ప్రార్థన వినబడినది అని మాట్లాడతాడు. ఎవరు? గాబ్రియేలు దూత. దానియేలు ప్రార్థన చేసినప్పుడు దానియేలు నీ ప్రార్థన దేవుని సముఖమందు చేరి ఉన్నది అని మాట్లాడుతుంది. మరలా అదే గాబ్రియేలు దూత.
ఎందుకని ఈ మాటలు మాట్లాడుతున్నారంటే దేవుని సముఖమందు జరగలేనటువంటి చర్చ ఏది ఉండదు, ప్రతి ఒక్కటి కూడా జరుగుతూనే ఉంటుంది. మరొక సందర్భం ఏంటంటే క్రీస్తు యందు హతసాక్షులైనటువంటి వారు నాదా అని మాట్లాడుతుంటారు దేవుని సముఖమందు. ఇంకా ఎన్నాళ్ళ వరకు తీర్పు తీరుస్తావు, తీర్పు తీర్చకుండా ఉంటావు అని మాట్లాడతారు. అంటే దేవుని సముఖమందు ఏదో జరుగుతుంది. ఆ జరిగినటువంటి దానిని ఇక్కడ వివరిస్తుంది సాతాను యేసుక్రీస్తు ఉన్నటువంటి సంభాషణ. ఇదిగో నా ప్రియ కుమారుడు అని ఆయన ఆకాశమున్న ఒక శబ్దమును బట్టి నీవు దేవుని కుమారుడు అయితే, నీవు దేవుని కుమారుడు అయితే మాట్లాడుతుంది. నీవు దేవుని కుమారుడు అయితే ఇలా ఆకలి అనేటువంటి విధానం రాదు. నీవు దేవుని కుమారుడు అయితే ఆజ్ఞాపించు ఇంటికి అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఈయన దేవుని కుమారుడే అని చెప్తున్నారు లేఖన రాసినటువంటి వారు. లేఖనం రాసినటువంటి వ్యక్తులు ఈయన దేవుని కుమారుడు కాబట్టి సాతాను అలా ప్రశ్నించింది ఆయన్ను అని చెప్తున్నాడు మత్తయ్య గారు. ఎందుకని ఇది ఎవరికి రాస్తున్నాడు అంటే యూదులకు రాస్తున్నాడు, ధర్మశాస్త్ర ఉపదేశకులు రాస్తున్నాడు, అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయిల్ అందరికి కూడా రాస్తున్నాడు. రాస్తే ఏమని మాట్లాడుతున్నాడు, పరలోకమందు ఆ సముఖమందు ఒక చర్చ జరిగింది, దానిలో ఇలా రాయబడి ఉంటేనే తప్ప ఇలా మాట్లాడలేదు కదా, ఎందుకని గ్రహించలేకపోతున్నాం. చదవండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యముకు కొనుక్కోబడును. ఎప్పుడు? అప్పుడు అంటే ఎప్పుడు? పరిశుద్ధాత్మ అంటే బాప్తీసం పొందిన తరువాత. అప్పుడు అంటే బాప్తీసం పొందిన వెంటనే ఎవరి చేత శోధించబడ్డానికి? అపవాది చేత. ఎందుకని శోధించబడాలి ఆయన? అర్థమవుతుందా? ఇప్పుడు యుద్ధం ఎవరెవరికి అంటే శోధకుడు ఏమని శోధిస్తూ ఉంటాడు? ఇప్పుడు ఒక యుద్ధం ప్రారంభమవుతుంది అంటే హృదయంలో ఒక ఆలోచన, ఎలా దాన్ని జయిస్తామని ముందు నుంచే ప్రారంభమవుతుంది. పలానా రాజ్యాన్ని గెలవాలి అంటే ముందుగానే దానికి ఉన్నటువంటి సంబంధించినటువంటి విచారణలు చాలా ఉంటాయి. దానికి ఉన్నటువంటి బలం ఏంటి, దానికి ఉన్నటువంటి బలహీనత ఏంటి, ఆ రాజ్యం ఎక్కడ కొడితే దెబ్బతింటది, ఆ రాజ్యం ఎవరిని కొడితే దెబ్బతింటది, ఏ స్థితిలో కొట్టాలి, ఏ కాలంలో కొట్టాలి అనేటువంటి వ్యూహాలు పన్నుతూ ఉంటారు రాజ్యముల మీద. అయితే ఇక్కడ భూ సంబంధమైనటువంటి రాజ్యానికి పరలోక సంబంధమైనటువంటి రాజ్యం ఒకటి ఇక్కడ స్థాపించడానికి ఆయన యుద్ధం చేయడానికి సిద్ధపడుతున్నాడు. నీతిని స్థాపించడానికి ఆయన సిద్ధపడుతుంటే ఇక్కడ ఏ నీతి అడ్డపడతా ఉంటది? ఏ నీతి అడ్డపడుతుంది? అవినీతి అడ్డపడతా ఉంటది. అందుకని ఈ అవినీతి ఎవరి వశమున ఉందంట? సాతాను వశమున ఉన్నది. సాతాను వశమున ఉన్నది కాబట్టి ఈయన యుద్ధం చేయడానికి బయలుదేరుతున్నాడు. అందుకని దాని చేత శోధించబడడానికి అరణ్యమునకు కొనుక్కోబడెను. మూడవ వచనం, ఆ శోధకుడు ఆయన ఎదుగు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఏమొచ్చే ఉంటుందంట, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలు అగునట్లు ఆజ్ఞాపించము అన్నాడు. ఆజ్ఞాపించు, నువ్వు దేవుడు కదా, నీకు అసాధ్యమైనది ఏది లేదు కదా, నువ్వు ఆజ్ఞాపించు అంటే ఈయన శరీరంలో ఉన్నాడు కాబట్టి శోధిస్తుంది. అర్థమైంది మీకు? ఆయన దీన్ని వదిలిపెట్టుకొచ్చాడు, తను వ్యక్తులుగా చేసుకుని దాసుని స్వరూపం ధరించుకున్నాడు కాబట్టి ఆ శోధకుడు వచ్చి ఆయన్ను శోధించడానికి అర్హుడయ్యాడు. లేకపోతే శోధించడానికి అర్హుడు కాదు సాతాను. గమనిస్తున్నారా? ఇప్పుడు శోధకుడు శోధించాలంటే అర్హత కలిగినటువంటి వారిని శోధిస్తాడు. ఇక్కడ అర్హత కలిగినటువంటి వారు అంటే దాసుని స్వరూపం ధరించుకునేటువంటి వాడుగా వచ్చాడు ఆయన దేవుని కుమారుడిగా.
నీ నా స్వభావం బట్టి ఉన్నటువంటి ఆయన. అందుకని ఆయన 40 దినములు అంటే ఆకలికి ఉన్నావు కదా, నీవు దేవుని కుమారుడు ఎలా అవుతావు? శోధిస్తుంది. ఈ మాట అనగానే లోపల ఏమొస్తుంది? ఏం అవసరం లేదండి, నువ్వు ఏదో పని చేస్తున్నావు, నువ్వు పలానా పని ఎలా చేసావు అంటే ఎలా చేస్తావు, నీకు ఇది ఎలా సాధ్యం అంటే శోధించినట్టేనా? శోధన అంటే మనం ఎలా అనుకుంటామంటే మనకు వచ్చినటువంటి సంసార శోధనలేమో అనుకుంటాం. శోధన అంటే పరలోక రాజ్య సంబంధమైనటువంటి నీతి స్థాపించుటలో వస్తున్నటువంటి శోధన. అడ్డంకులు. ఏమని అడ్డంకులు? నీవు దేవుని కుమారుడు అయితే నీకు ఆకలి ఎందుకు కలిగింది? ఆకలి కలిగింది బానే ఉంది, దీనికి ఆకలి పెంచు, నువ్వు తింటావు కదా. ఆయనే మాట్లాడుతున్నాడు అక్కడ. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు. మనుష్యుడు అంటే తనను తాను ఎక్కడ రుజుపరుచుకుంటున్నాడు? నేను మనిషిగా వచ్చాను, అయినను దేవుని మాట అని మాట్లాడుతున్నాడు. మరలా నేను మనిషిగా వచ్చాను బానుంది. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుడు నోట నుంచి ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది అని. రాయబడి ఉన్నది. ఉన్నది అంటే ఆల్రెడీ రాసేసి ఉన్నదాన్ని మాట్లాడుతున్నాడు ఆయన. అర్థమైందండి? రాయబడి దేవుని సముఖమందు రాయబడినటువంటి గ్రంథములు ఏముంటుంది? నీ దేవుడు అయినటువంటి యెహోవాను శోధించవద్దు, ఆయన మాత్రమే నమస్కారం చేయి, ఆయనకు మాత్రమే నొక్కాలి అనేటువంటి పదాలు దాంట్లో రాయబడి. అందుకని ఆయన ప్రతి దాన్ని కోట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. కానీ అపవాది కూడా కోట్ చేస్తుంది, మీరు గమనించండి. 5వ వచనం, అంతటి అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనకు తీసుకుని పోయి దేవాలయం శిఖరమున ఆయన నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందకి దుమ్ముకుమో. ఏం చేస్తుంది? ఒకటి ప్రశ్న అయిపోయింది, రెండవ ప్రశ్న వేసింది. నీవు దేవుని కుమారుడు అయితే మొదలుపెట్టింది మరలా ప్రశ్న. నీవు దేవుని కుమారుడు అయితే ఇక్కడి నుంచి దుమ్ముకుము, దేవదూతలు వచ్చి నేను కాపాడతారు కదా. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని అతనితో ఆయనతో చెప్పెను. ఏం రాయబడిందంట? దేవుని సముఖమందు రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది? రాతికి తగలకుండా కాపాడతాయి దూతలు అని రాయబడి ఉంది కదా. ఈ రాయబడినటువంటి సంగతిని ఎలా కోట్ చేస్తామంటే, దేవుని కుమారుడు అయితే ఇలా చేయి, దేవుని కుమారుడు అయితే ఇలా చేయి, దేవుని కుమారుడు అయితే ఇలా చేయి అంటే ఏదైతే రాయబడినటువంటి సంగతో ఆ సంగతిని జ్ఞాపకం చేస్తూ ఇది నిజమేనా, ఇది నిజమేనా, నీవేనా, నీవేనా అని ప్రశ్నిస్తుంది సాతాను. అందుకు యేసు అంటున్నాడు, ప్రభువైన అయిన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నది. ఈ 66 పుస్తకాలు ఈ మాటలు ఎక్కడ ఉండో మరొక చోట రాయబడిందంటే మనం ఎక్కడ చోట వెతుకుతూ ఉంటాం. ఏదో గ్రంథంలో, యెషయా గ్రంథంలోనో, మలాఖీ గ్రంథంలోనో, మీకా గ్రంథంలోనో, ఎజ్కేల్ గ్రంథంలోనో, ఇర్మియా గ్రంథంలోనో, ఇలా ప్రవక్తల ద్వారా రాయబడిన గ్రంథాలు ఎక్కడో చోట ఉందేమో అని ఆలోచన చేస్తాం. కానీ ఇక్కడ జరిగినటువంటి సంభాషణ దేవుని సముఖమందు జరిగినటువంటి రాసినటువంటి చరిత్ర, హిస్టరీ. పిమ్మట అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తీసుకుని పోయి ఈ లోక రాజ్యములంటిని వాటి మహిమను ఆయనకు చూపి. ఈ లోక రాజ్యములను వాటి మహిమను, ఈయనేమో నీతి రాజ్యాన్ని స్థాపించడానికి వస్తే అది ఏమి రాజ్యం చూపిస్తుంది? ఈ ఇహ సంబంధమైనటువంటి రాజ్యాలు, ఇహ సంబంధమైనటువంటి మహిమను చూపిస్తుంది. ఇక్కడ ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఇప్పుడు చర్చిలు, ప్రతి చర్చిల్లో నీతి సంబంధమైన రాజ్య ప్రకటన జరగాలి. ఏం జరగాలి? పరలోక రాజ్య ప్రకటన జరగాలి. నీతి సంబంధమైనటువంటి నీతి సూర్యుడు ఎలా ఉదయించాడో దాని ప్రకటన చేయాలి. ఇది
పూర్తిగా పక్కన పెట్టి ఇహ సంబంధమైనటువంటి దానిలో మనుషుడు ఎలా ఎదుగు తీస్తున్నారు వైర్ అది పిమ్మట అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనకి తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల ఇవన్నీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా యేసు వానితో సాతానా పొమ్ము, నీ దేవుడైన ప్రభువుకు నమస్కరించి ఆయన మాత్రమే సేవింపవలను అని వ్రాయబడి ఉన్నది అనెను. అంతటా అపవాది ఆయనకు విడిచిపోగా దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. ఇక్కడ సువార్త ప్రకటించవలసింది పరలోక రాజ్య సంబంధమైనటువంటి ప్రకటన. ఆ రాజ్య ప్రకటన చేయడానికి ఈ లోకానికి వస్తే సాతాను ఏం చూపిస్తుంది? ఆయనకి ఈ లోక మహిమలు చూపిస్తుంది, ఈ లోక రాజ్యాలు చూపిస్తుంది. ఎత్తైన శిఖరం మీద కూర్చోబెట్టి ఈ లోక మహిమలు, ఆ రాజ్యములు ఇవన్నీ కూడా నీ వశమును చేస్తాను, ఇవన్నీ కూడా నీ వశమును చేస్తానంటే నీతి అనేటువంటి విధానాన్ని వదిలిపెట్టమని, ఏదైతే ఆయన పూనుకోవడానికి ఏదైతే చేయడానికి వస్తున్నాడో దానిని విరమించుకునము అని చెప్తుంది సాతాను. ఒకటి చేయమని చెప్తుందంటే అది వద్దు అని అర్థం. ఫలానా ఏదైతే చేయకూడదు అని ఆలోచన చేస్తుందో దాన్ని విడిచిపెట్టి ఇది చేయమని. ఇప్పుడు చాలా మంది మినిస్ట్రీస్ లో ఎలా దీన్ని బోధిస్తున్నారంటే, దేవుడు ఇంత ఐశ్వర్యాన్ని ఇస్తారంటే ఈ లోక మహిమ దానిలో ఇమిడి ఉన్నదా లేదా? అర్థమైంది? ప్రశ్న అర్థం కాలేదు. చాలా మంది చర్చల్లో ఏమని బోధిస్తున్నారు? ఇలా దేవుడు మిమ్మల్ని ఇలా ఆశీర్వదిస్తాడు, ఎంత గొప్పగా ఉంటారంటే ఈ లోక మహిమలతో ఇమిడి ఉన్నదా, లేకపోతే దేవుని రాజ్య సంబంధమైనటువంటి దానిలో ఇమిడి ఉన్నది? ఆ మాట ఈ లోక సంబంధమైనటువంటి దానిలో ఏదైతే అపవాది యేసుక్రీస్తు చూపించిందో దానిలో ఇమిడి ఉన్నది ఈ సంగతి. అర్థమైందండి? ఈ లోక భోగ భాగ్యములు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా లోక సంబంధమైనటువంటి మహిమలు. ఆ మహిమలే ఆయనకు చూపించింది, ఆ రాజ్యాలు ఆయనకు చూపించింది. ఇది కాదు కదా ఆయన యొక్క విధానం. నీతి రాజ్యం ఈ సంబంధమైనది కాదైంది. కానీ చాలా మంది చర్చిల్లో ఇహ సంబంధమైనటువంటి ఈ సాతాను ఏ మహిమలైతే చూపించిందో అవి చూపిస్తున్నారు జనాంగానికి. అవి చూపిస్తున్నారంటే దేవుని సువార్త ప్రకటించినట్ల, సాతాను సువార్త ప్రకటించినట్ల.
అర్థమవుతుంది మీకు? ఇదిగో గొప్ప విలాన్ని కడతారు, మీకు సమృద్ధి అయినటువంటి ధనం వచ్చేస్తుంది, మంచి ఉద్యోగాలు వచ్చేస్తాయి. ఇలాంటి ఇహ సంబంధమైనటువంటి ఆలోచనలు ఇవి బోధిస్తున్నానంటే సాతాను బోధించినట్లు కాదా? అర్థమవుతుంది మీకు? అదంతా పరలోక సంబంధమైనటువంటి ప్రతి దానిని విడిచిపెట్టి ఇహ సంబంధమైన దానిలో నన్ను ఇలా ఆశీర్వదించాడు దేవుడు అంటే ఈ లోక మహిమలో ఇమిడి ఉన్నది. దేవుడు ఇలా కనపరిచారు నా సంతాన్ని, లోక మహిమలో ఇమిడి ఉన్నది. ఈ లోక మహిమతో ఇచ్చినటువంటి ఆశీర్వాదం కొన్ని సంవత్సరాలు కూడా ఆగలేదు. ఎవరికి? సొలొమోనుకి కొన్ని సంవత్సరాలు కూడా ఆగలేదు. ఎందుకని? అది శాశ్వతం కాదు. అవిధేయతలు పడినప్పుడు సమస్తం ఏం చేశాడు? కానీ ఒక ఆశీర్వాదం అనేటువంటి ముసుగులో ఉండిపోయింది క్రైస్తవం. ఆ మహిమలో జీవిస్తుంది క్రైస్తవం. ఇక్కడ యేసుక్రీస్తుకి ఏమి చూపించి ఎత్తైనటువంటి ఒక శిఖరం మీద లోకములన్నీ కూడా ఏ వశములు ఉన్నాయి? దాని వశములు ఉన్నాయి. ఈ లోక భోగ భాగ్యములన్నీ కూడా నేను ఇస్తాను, నువ్వు నాకు నమస్కారం చెయ్యి. ఈ లోక మహిమలన్నీ కూడా నీకు ఇస్తాను, నాకు నమస్కారం చెయ్యి. ఇవన్నీ కూడా నేను స్వాధీనపరుచుకున్నాను, నాకు నమస్కారం చెయ్యి, వాటిని ఇస్తాను. ఎట్లాగ నువ్వు రాజ్యాన్ని స్థిరపరచడానికి వచ్చావు కాబట్టి ఈ రాజ్యాన్ని నీకు ఇచ్చేస్తానని అంటుంది. అది ఏ రాజ్యం కావాలి? ఇప్పుడు ఆయన ముందుగా ఏమి ప్రకటన చేయబడిందో ధ్యానం చేద్దాం. ఈ సందర్భాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా ఏమి ప్రకటన చేశాడు ఆయన యేసుక్రీస్తు గురించి, ఆ విషయం ధ్యానం చేస్తే ఇక్కడ ఉన్నటువంటి సందర్భం ఏంటో మనకు అర్థమవుతుంది. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం, మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం చదవండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితిమని మీరు అడుగుదురు. దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతియకు యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమనియు గర్విష్ఠులు ధన్యులు అగుదురనియు యెహోవాను శోధించి వర్ధిల్లుదురు అనియు వారు సంరక్షణ పొందుదురు అనియు మీరు చెప్పుకుంటున్నారు. ఎవరు చెప్పుకుంటున్నారంట? మీరంటే జనాంగం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవి యొగ్గి ఆలకించెను. పైన కొంతమంది మాట్లాడుతున్నారు, కింద కొంతమంది మాట్లాడుతున్నాడు. యెహోవా వారి గురించి చెప్తూ వీరు ఏమని మాట్లాడుకుంటున్నారో వింటున్నాడు. పై వారు వేరు, కింద వారు వేరు. అర్థమైంది మీకు? పైన వారేమో గర్విష్ఠులు, కింద అయినటువంటి వారేమో దేవునికి భయభక్తులు కలిగినటువంటి వారు. ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవి యొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు రాయబడి ఉన్నది. జ్ఞాపకార్థముగా ఆయన సముఖమందు ఒక గ్రంథము రాయబడి ఉన్నది. నేను నియమింపబో దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై ఉందురు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనుకరించినట్లు నేను వారిని కనుకరించును. సైన్యములకు అధిపతియకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు నీతి గలవారెవరో, దుర్మార్గులెవరో, దేవుని సేవించు వారెవరో, ఆయనను సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొందురు. ఏలయనగా స్టార్ట్ చేస్తున్నాడు. దానికి ప్రతిఫలం ఇది. ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది,
కోలిమి కాలునట్లది కాలును, గర్విష్ఠులందరి దుర్మార్గులను అందరును కొయ్య కాలు వలె ఉందురు. వారిలో ఒకరికి వేరైనను చిగురైనను లేక రాబో దినమందు అందరిని కాల్చివేయనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడు. అయితే భయభక్తులు కలిగినటువంటి వారికి, ఎవరికి? భయభక్తులు కలిగినటువంటి, అయితే నానామందు భయభక్తులు గల వారికి మీకు నీతి సూర్యుడు ఉదయించును. అర్థమైందండి? పై వచనములో ఉన్నటువంటి వారికి తీర్పు ఎలా తీరుస్తానని చెప్పాడు. కింద వచనంలో భయభక్తులు కలిగినటువంటి వారికి ఎలా ప్రతిఫలం ఇస్తానని చెప్తున్నాడు. ఏంటి ఆ ప్రతిఫలం? గర్విష్ఠులైనటువంటి వారు, హృదయంతో గర్వించినటువంటి వారు, ఇహ సంబంధమైనటువంటి దానిని అపేక్షించినటువంటి వారికి ఏం కలుగుతుందని చెప్తున్నాడు? కొలిమి కాలున్నట్లది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలు వలె ఉందరు. వారిలో ఒకరికి వేరైనను చిగురైనను లేకుండా రాబో దినమందు అందరినీ కాల్చివేయనని. ఇప్పుడు భయభక్తులు కలిగినటువంటి వారు ఎవరు? గర్విష్ఠులు ఎవరు? హృదయంలో ఉల్లాసముతో నిండినటువంటి వారు ఎవరు? భయంతో నా పరిస్థితి ఏంటి, నేను ఎలా అని ఆలోచన చేసుకుంటున్నటువంటి వారు ఎవరు? భయభక్తులు కలిగినటువంటి వారేమో ఒకరితో ఒకరు మాట్లాడుకొని చూడగా దేవుడు వింటున్నాడు. పైన ఒకరే చెప్తున్నారు. ఏం చెప్తున్నాడు? ఈ దేవుని సేవ చేయడం నిష్ఫలం, ఏం ప్రయోజనం దానివల్ల? కదా డబ్బు సంపాదించుకుంటే అయిపోతుంది కదా, అంతేనా? అదే కదా చెప్పేది. దేవుని సముఖంలో వాక్యం చెప్పడం ఏమొస్తుంది? 4 రూపాయలు అడిగితే అది కదా, అదే కదా ప్రయోజనం. నేను నా కుమారులు సమృద్ధిగా జీవించవచ్చు. ఈ సేవ చేస్తే ఏమొస్తుంది? ఇంతకీ ఎందుకని సేవ చేస్తున్నావు అన్నది ప్రశ్న. అర్థమైందండి? ఎందుకని సేవ చేస్తున్నావు? ఏదైనా కావాలని సేవ చేస్తున్నావా? అదేనా? ఎందుకని సేవ చేస్తున్నావు? దేవుని సేవ చేయటం నిష్ఫలం అని ఆయన ఆజ్ఞలు కైకొనుట, ఆయన ఆజ్ఞలు కైకుంటే ఏమొస్తుంది మనకి అని అనుకుంటున్నారండి చాలా మంది. ఆయన ఆజ్ఞలు కైకుంటే ఏమొస్తుంది? ఇప్పుడు దశమ భాగం అడగకూడదు. వాస్తవంగా కొత్త నిబంధన ప్రకారం అది ఆజ్ఞ, అడగకూడదు. అడగకోకుండా ఉంటే ఏమొస్తుంది? అడిగితే కదా వచ్చేది. అర్థమవుతుందా? అడిగితే కదా వచ్చేది. అడిగితే కదా మనం ఎలా సమృద్ధిగా జీవించాలో దాన్ని బట్టే వస్తుంది, లేకపోతే ఎలా వస్తుంది? కానీ దీనికి పేరు పెడుతున్నటువంటి వేదన అంటే నేను దేవుని సేవ చేస్తున్నావు అని. నిష్ఫలమైనటువంటి ప్రతిదాన్ని అడిగి తీసుకోవడానికి సిద్ధపడ్డారు. కానీ దానికి ఏం పేరు పెడుతున్నారంటే దేవుని సేవ చేస్తున్నాం. మరొక ఆలోచన ఏంటంటే గర్వపు హృదయము ధరించుకునేటువంటి వారై ఉన్నారంట. గర్వపు హృదయం అంటే నేను సేవకుడును అని. అర్థమైందండి? గర్వపు హృదయం అంటే నేనే సేవకుడిని, నన్నే పోషించాలి, లేకపోతే మీకు శాపం వస్తుంది. ఉంటుందా? మాటలు ఉంటాయా? మరి లేని మాటలు ఎందుకు వస్తున్నాయి? ఫుల్ టైం మినిస్ట్రీస్ అంటారు, ఫుల్ టైం సేవ అంటారు. ఏ సేవ చేస్తున్నారు ఇంతకీ? దానికోసం నీతి సూర్యుడు వచ్చాడు లోకానికి. అర్థమైందండి? దానికోసం నీతి సూర్యుడు ఉదించాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఏం చేస్తాడు? నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలిగినటువంటి కలుగజేయను కనుక మీరు బయలుదేరి కొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. ఎవరు? భయభక్తులు కలిగినటువంటి వారికి ప్రతిఫలం ఇది. గర్విష్ఠుడైనటువంటి వారికి ఉగ్రత దినం అది. అర్థమైందండి? ఎవరైతే నీతి సూర్యుడు నా హృదయంలో ఉదయించునని ఆలోచన చేస్తారో వాళ్ళు ఏమో గంతులు వేస్తారు దేవుని సన్నిధానం. ఇక్కడ కాదు. భయభక్తులు కలిగినటువంటి వారు ఏం చేస్తాడు? డంబమైన జీవితానికి అలవాటు పడ్డ కదా. ఎలా ఉంటాడు? చంపుతారా? చంపండి అనే విధంగా ఉంటాడు. మీరు ఎలా చేసుకుంటారు చేసుకోండి.
అందుకని యేసుక్రీస్తును విశ్వసించినటువంటి అలనాడు క్రైస్తవం ఎలా ఉన్నారంటే ఆ డబ్బును పాదములతో తొక్కారండి, పాదముల దగ్గర పెట్టారు. కొంత దాచుకొని ఈ మినిస్ట్రీ సేవక కావాలి కదా కావాలి కదా కావాలి కదా అనే మాటలు ఎక్కడన్నా మాట్లాడారా? అక్కర్ల కొద్దీ పంచిపెట్టిరి. ఇప్పుడు ఒక ఆలోచన చేద్దాం. ఏంటి ఆలోచన? ఇప్పుడు నేను దాదాపు 3 సంవత్సరాల క్రితం దేవుని సేవలోకి వచ్చాను. ఈ సేవలకు వచ్చినటువంటి మొట్టమొదటి రోజుల్లో నేను ఏమీ పని చేయకుండానే పోషించబడుతూ వచ్చాను. ఇప్పుడు కొద్దిగా బాధ్యతలు పెరుగుతున్నాయి. కావలసినటువంటి దాన్ని దేవుడు వసగి మరలా పరిచర్య నిమిత్తం ఎలా దానికి సమయమును సమకూర్చాడో మీ అందరూ కూడా తెలిసినటువంటి విషయం. అయితే దేవుని మీద ఆధారపడితే ఎలా పని చేసుకోవాలో, ఎలా దేవుని సేవ చేయాలో ఆయనకి తెలుసు. దేవుని మీద ఆధారపడుకుని మీరు నన్ను పోషించాలంటే దేవుని విడిచిపెట్టి కదా మిమ్మల్ని అడుగుతుంది. నేను దేవుని మాట ధిక్కరించి కదా మిమ్మల్ని అడుగుతుంది. ఆ మాట ఈ లోకానికి ఎందుకని అర్థం కావట్లేదు. దానికి ఏమని పేరు పెడుతున్నారు? దేవుని సేవ ఎలా జరుగుతుంది, దేవుని సేవ ఎలా జరుగుతుందో దేవునికి తెలుసు, ఇంకా నీకే తెలియలా. అర్థమైందండి? దేవుని సేవ ఎలా చేయించుకోవాలో ఆయనకి తెలుసు. నీకు అర్థం కాని విషయం ఏంటంటే దేవుడు ఎలా చేస్తాడో నీకు అర్థం కాలేదు, ఎలా చేస్తాడో నీకు అర్థం కావలేదు. కాబట్టి మరొకటి ఎతకడానికి ప్రయత్నం చేస్తున్నాం. నేను నియమింపబో దినము దుర్మార్గులు మీ పాదముల కింద ధూళి వలి ఉందరు. ఎవరి పాదముల కిందంట? ధర్మశాస్త్ర ఉపదేశకులు ఎక్కడున్నారు? అపోస్తులైనటువంటి శిష్యులు ఎక్కడున్నారు? ఆయనతో నడిచారు, ఆయన తిన్నది వీళ్ళు తిన్నారు, ఆయన తాగింది వీళ్ళు త్రాగారు. ఆయన అభిషేకించగా అనేక మంది స్వస్థపరిచాడు, దయ్యములు వెళ్ళగొట్టారు, ఇవన్నీ చేశారు. మీరేం చేశారు? ఎవరు మీరంటే ఎక్కడోళ్ళు కాదు, అక్కడున్న ధర్మశాస్త్ర ఉపదేశకుల గురించి. అక్కడ ఉన్నటువంటి ధర్మశాస్త్రం మీరేం చేశారు? వీళ్ళేం చేశారు? వీళ్ళకి ఈ పాండిత్యం ఎలా తెలిసింది అని ఆశ్చర్యపడటం తప్ప ఏం చేయలే. అర్థమైందా? వీరికి ఈ పాండిత్యం ఎలా తెలిసింది, ఎలా మాట్లాడుతున్నారు వీళ్ళు, విద్యావిహీనులు కదా వీళ్ళు, పామరులు కదా అనేటువంటి ఆలోచన చేశారు. కానీ దేవునితో నడిచారు వాళ్ళు, దేవుని కుమారుడు వాళ్ళు నడిపించాడు, అటువంటి అనుగ్రహం వాడు పొందారనేటువంటి ఆలోచన ఎందుకు రాలా అంటే గర్వమైన హృదయమును ధరించుకున్నారు కాబట్టి అర్థం కాల. కానీ సాతాను ఏమంటుంది? ఈ లోక మహిమలను చూపిస్తుంది. అంటే అప్పటి వరకు ధర్మశాస్త్ర ఉపదేశకులు ఈ లోక మహిమలను జీవించారు. వాళ్ళందరూ కూడా దేని విధానంలో ఉన్నారు అప్పటికి. ఇవన్నీ కూడా అంటే దానిలో ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉన్నారా, శాస్త్రులు ఉన్నారా, పరిశీలు ఉన్నారా, ఈ లోకంలో ఉన్నటువంటి రాజ్యాలు ఉన్నారా? వీళ్ళందరూ కూడా దేని వశంలో ఉన్నారు? సాతాను వశంలో ఉన్నారు. అయితే నీవు నాకు సాగిలపడు అంటుంది. సాగిలపడాలా? సాతానా పొమ్మ అవతలకి. పైనేమో రాయబడింది అన్నాడు. రెండో విషయంలో కింద వచ్చిన లే అవతలకి వెళ్ళిపో, నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. 2-3 సార్లు చెప్పాడు, అలా రాయబడింది కదా నువ్వు చేయకూడదు, అలా రాయబడింది కదా నువ్వు చేయకూడదు. 3వసారి అతిక్రమించి సాతాను నాకు నమస్కారం చేయంటే సాతానా పొమ్మ అవతలకి. చదవండి. ఇప్పుడు సాగిలిపడమని చర్చలు చెప్తున్నారు. ఎవరికి సాగిలిపడితే వస్తుంది ఆశీర్వాదం? అంతేనా? అంటే ఇప్పుడు సాతాన స్థానంలో ఉన్నది ఎవరు? నాకు డౌట్, చెప్పండి కరెక్ట్గా. అంతేనా? ఇప్పుడు సాగిలపడండి, మాకు లోబడి ఉండండి అని ఎవరు చెప్తున్నారు? ఇలా చేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని చెప్తే ఇక అదే మాట చెప్తుంది సాతాను. నువ్వు నాకు నమస్కారం చేస్తే, నువ్వు నాకు సాగిలపడితే ఇవన్నీ నీకు ఇస్తాను.
ఇప్పుడు చర్చిల్లో పాస్టర్ ఏం చెప్తున్నాడంటే, మీరు నాకు లోబడంటే మీకు దేవుడు ఇస్తాడని చెప్తున్నారు. అర్థమైందండి? సేవకుని దూషించకూడదు, సేవకుని మాట అనకూడదు, సేవకుని ప్రశ్నించకూడదు. యేసుక్రీస్తుని ప్రశ్నించమని చెప్పాడు ఆయన. న్యాయబద్ధమైనటువంటి ప్రశ్నలు అడగొచ్చు. అడిగారా? చాలా మంది అడిగారు డౌట్లు. అయ్యా మొదట ఏలి వస్తాడని చెప్పారు కదా, డౌటేనా వాళ్ళది? లేకపోతే ఏంటిది అది? తెలిసి అడిగారా? తెలిసి అడిగారా? అడిగారా? తెలియకే అడిగారు. నీవెవరు ఎంతకి అని అడిగింది ఎవరు? శిష్యులు అడిగారా? తెలిసి అడిగారా? తెలియక అడిగారా? తెలియక అడిగారు. అప్పుడు పేతురు అన్నాడు, ఏమన్నాడు? దేవుని కుమారుడు అని నేను ఎరుగుదును అంటే, సిమియోను బర్యోనా, నీవు ధన్యుడవు, నా తండ్రి నీకు బయలుపరిస్తే కానీ ఈ సంగతి నీకు ఎవరు కూడా తెలియపరచలేదు అన్నాడు. అంటే అడగమనేనా, అడగొద్దని చెప్తున్నాడా? అలా న్యాయమైనటువంటి ప్రశ్నలు అడగమంటే ఇక్కడ అడగొద్దని చెప్తున్నారంటే ఏ సంబంధమైనటువంటి స్థితిలో ఉంది ఇప్పుడు క్రైస్తవం? మేము చెప్పిందే శాశ్వతం, మేము చెప్పిందే అదే శాసనం, మేము చెప్పిందే ఇక్కడ బైబిల్ చెప్పింది ఏంటి? ఇంకా నీకున్నటువంటి ప్రతి సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి రావాలి దేవుని సన్నిధానంలోకి. అయ్యా నేను ఫలానా ఇలా జీవిస్తున్నాను, నేను ఎలా జీవిస్తే దేవుడికి ఇష్టంగా జీవిస్తానని అడగాలి. బైబిల్ ఎలా ఉంది, నా జీవితం ఎలా ఉంటే నన్ను ఎలా సిద్ధం చేస్తానన్నాడు, వాక్యం ఎలా ఉంది నా విషయంలో, నా ప్రవర్తన విధంగా ఉంది, నా ఉద్దేశం ఎలా ఉంది అని ప్రతి దానిని నివృత్తి చేసుకోవడానికి రావాలి దేవుని సన్నిధానానికి. ధర్మశాస్త్ర ఉపదేశకులనే ప్రశ్నించాడు యేసుక్రీస్తు వచ్చి. ప్రశ్నించాడా? 12 సంవత్సరాల ప్రాయం అవతలకి వెళ్ళి అన్నారా? అనలా. ఆ విస్మయం ముందు ఆయన అడిగే ప్రశ్నే వాళ్ళకి అర్థం కాలేదు, ఎలా చెప్పాలో. ఇంకేం చెప్తారు? ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీకేం తెలియదు అన్నావంటే తెలిసిన దాన్ని అడుగుతున్నాడు ఆ వ్యక్తి. ఇక తెలియదని ఎట్లా చెప్తావు? తెలిసిన సంగతిని మనతో అడుగుతున్నాడు, ఇది మామూలు విషయం కాదు అని ఆ ప్రజ్ఞకి ఆశ్చర్యపడ్డారు. ఇక్కడ అడిగేవారు లేకపోతే చెప్పేవాడు ఇంకెక్కడి నుంచి వస్తాడు? ఈ లోక మహిమలన్నీ కూడా యేసుక్రీస్తు చూపిస్తున్నాడు సాతాను. ఈ లోక మహిమలన్నీ కూడా ఇప్పుడున్నటువంటి చర్చిల్లో జనాంగం చూపిస్తున్నారు. జనాంగం ఇక్కడ సేవకులు. రెండు ఒకటి కదా? ఒకటేనా? ఒకటే. అయితే ఇప్పుడు ఏమనాలి? యేసుక్రీస్తు ఏమన్నాడు? సాతానా పొమ్మన్నాడు. ఇప్పుడు ఈ జనాంగం ఏమనాలి? పొమ్ము. ఎలా పొమ్మనాలి? వాక్యం తెలియకపోతే అలా కూర్చో. ఎందుకనంటే కూర్చున్నవాడికి తెలియదు వాక్యం. కూర్చున్నవాడు నేర్చుకోవట్లేదు కాబట్టి అక్కడున్న సందర్భం అర్థం కాక అలానే వింటున్నాడు. అర్థమైందండి? ఎప్పుడైనా ఈ వచనాలు ధ్యానం చేసామా మనం ఇంతవరకు? ఈ లోక మహిమలు చూపిస్తుందంటే ఏ మహిమలు అయి ఉంటాయి అవి? ఈ లోక మహిమలు అంటే ఏ మహిమలు అయి ఉంటాయి? ఈ లోక రాజ్యాలు అంటే ఏ రాజ్యాలు అయి ఉంటాయి? ఏదైనా చేయొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. ఈ కట్టడు అంటే అవధులు నిర్ణయించబడతాయి. ఎలా అయినా జీవించొస్తే దానికి అవధులు లేవు, కట్టడు లేవు, ఆజ్ఞలు ఏమి లేవు. ఎలా అయినా జీవించవచ్చు అనేటువంటి దాన్ని ఆ మహిమ లోక మహిమ కాదు. దేవుని చిత్త ప్రకారం ఇలానే జీవించాలి అన్నది కట్టడ. దేవుడు కట్టడలను ఆజ్ఞలను నిర్ణయించడానికి వచ్చాడు. మనం ఇలా జీవిస్తే తప్ప. అందుకని నా మార్గం ఇరుకైనటువంటి మార్గము. విశాల మార్గం అంటే అన్నీ ఉంటాయి. విశాల మార్గం అంటే అన్నీ ఉంటాయి. ఈ ఇరుకైన మార్గం కాబట్టి ఇలానే ఉంటే తప్ప అవదని చెప్తున్నాడు ఆయన. అందుకని అంటున్నాడు, సాతానా పొమ్ము, నీ దేవుడైన ప్రభుకు నమస్కరించి ఆయన మాత్రమే సేవింపబడును అని వ్రాయబడి ఉన్నదే అనెను. అంతటి అపవాది ఆయన విడిచిపోగా దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. ఎవరు చేశారంట? దేవదూతలే వచ్చి పరిచర్య చేశారు. ఇక్కడ దేవుని కుమారుడు అయితే దేవదూతలు వచ్చుతారు, దేవదూతలు వస్తారు అనేటువంటి మాట నెరవేరిందా? అది వెళ్ళిపోయిన తర్వాత నెరవేరింది.
నువ్వు దూకమన్నావు కదా, నేను దూకేను, ఇదిగో దేవదూతలు వచ్చి నన్ను కాపాడారు, ఇదిగో నేను దేవుని కుమారుడు కాదు. ఆయన ఆజ్ఞాపించాల్సిన అవసరం లేదు. అర్థమైందా? ఆయన ఇదిగో దేవదూతలు వచ్చి నన్ను పట్టుకోండి అని ఆజ్ఞాపించాలా? ఇదిగో రొట్టె అగుము అని ఆజ్ఞాపించాల్సిన అవసరం లేదు. ఆయన పట్టుకుంటే అవుతుంది. అది యెహోవాకు కృతజ్ఞత, దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తే ఆహారం పెద్ద ఆహారం అయిపోయింది, ఎక్కువ ఆహారం అయిపోయింది. 5 రెట్లు ఎంతో 5,000 మందిగా 12 గంపలెత్తినటువంటి ఆహారం ఎక్కడిది? ఎలాగుంటది? తరిగిందా? తరగల. మరి ఇంకా ఆజ్ఞాపించుము ఆజ్ఞాపించుము అని ఎలా అడుగుతుంది సాతాను? ఎలా అడుగుతుందో చెప్పనా? ఇప్పుడు మన సమాజంలో, క్రైస్తవ సమాజంలో ఎలా ఉంటారంటే, దేవుడు ఏదైనా చేస్తాడేమో కనిపెట్టండి నా గురించి అంటారు. అర్థమైందండి మీకు? దేవుడు నా జీవితం ఏదైనా చేస్తాడేమో అని కనిపెట్టండి అంటే అసలు ఏమీ కనిపెట్టలేదు ఇంతవరకు లేవు. అందుకని కనిపెట్టమని ప్రార్థన చేయమని అడుగుతున్నారు. అర్థమైందండి? దేవుడు ఎంతకి ఏం కనిపెట్టమన్నాడు? ఏం వెతకమన్నాడు? మొట్టమొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకాలి. ఇది మర్చిపోయాం మనం. ఇది పరిచయం చేయట్లా, మరొకటి పరిచయం చేస్తున్నారు. నా జీవితం ఎలా ఉంటది? దౌర్భాగ్యమైన స్థితిగా ఉంటది. మలాకి గ్రంథంలో వెళ్ళి చూడు. నీవు గర్వించిన హృదయం వల్లే నీవు ఉంటే నిన్ను కాలుస్తానని చెప్తున్నాడు ఆయన. నువ్వు భయభక్తులు కలిగి ఉంటే ఏ ప్రతిఫలం ఇస్తానని చెప్తున్నాడు. ఎంతకంటే ఏం కావాలి? ఏం చెప్తున్నాడో బైబిల్ లేఖనం చాలా స్పష్టంగా చెప్తుంది. గర్వించినటువంటి హృదయం కలిగిన వారుగా ఉంటావా? దేవుని చేస్తే నిష్ఫలం, దేవుని సేవ చేస్తే నిష్ఫలం అని అనుకుని ఆలోచన చేస్తావా? ఇదిగో దేవుని సన్నిధానానికి ఇస్తున్నాను, ఏమైపోతుందో అనేటువంటి ఆలోచన చేస్తున్నావా? ఇవన్నీ కూడా గర్వించినటువంటి హృదయముకు తాలూక జనం, భయభక్తులు కలిగినటువంటి తాలూక జనాంగానికి ఏం ప్రత్యుత్తరం ఇస్తున్నాడు? నీతి సూర్యుడు ఉదయిస్తున్నాడు వారి కోసం. ఆయన రెక్కలు బలము కలిగినటువంటి రెక్కలు, ఆదరించేటువంటి రెక్కలైనవి, బలపరిచేటువంటి రెక్కలైనవి, దీనులైనటువంటి వారిని ఆదరించేటువంటి బలమైనటువంటి రెక్కలైనవి. ఆయన రాజ్యం ఆయన భుజాల మీద ఉంది. యేసుక్రీస్తు మనకి ఇప్పటి వరకు అర్థం కాల. మరొక విషయం ఏంటి చెప్పిన మీకు, మనం దాదాపు 1 నెల రోజులు బట్టి ధ్యానం చేస్తున్నాం, లేఖనం పరిశీలన చేస్తున్నాం. దీనినే మామూలుగా అయితే వేరే పెద్ద పెద్ద సంఘాలు అయితే దీన్నే సెమినార్ అంటారు, బైబిల్ సెమినార్ అంటారు దీన్నే. ఒక్కొక్క వచనాన్ని దాన్ని వెనుకున్నటువంటి పరమార్థం ధ్యానం చేయటమే బైబిల్ సెమినార్. బైబిల్ సెమినార్ అంటే ఎక్కడెక్కడో ఏయో చేసేస్తారు అనుకుంటారు. ఒక్కొక్క వచనం దానికి వెనుకున్నటువంటి పరమార్థం గ్రహించడమే వాక్య విశ్లేషణ. ఇప్పటి వరకు మనం ధ్యానం చేసింది ఏంటిది? వాక్య విశ్లేషణ చేసాం, దాని వెనుకున్నటువంటి పరమార్థాన్ని గ్రహించాం. ఈ పరమార్థాన్ని గ్రహిస్తే మనం ఎలా దేవుని అర్థం చేసుకోవాలో అర్థమవుతుంది. దీన్నే థియాలజీ అంటారు. దీనికోసం ఎన్ని సంవత్సరాలు కష్టపడాలి? 14 సంవత్సరాలు థియాలజీ చేయాలి. ఇస్తాడా దేవుడు? ఎలా ఇస్తాడు? మనకు అర్థం కావట్లేదు బైబిల్. నీవు దేవుని కుమారుడు అయితే అని శోధించింది అపవాది వచ్చి. మనం ఇప్పుడు దేవుని కుమారులుగా అని అనుకుంటున్నాం, శోధించదా అపవాది? నేను దేవుని బిడ్డగా ఉండాలి అని అనుకుంటున్నాం, అపవాది రాదా నీ దగ్గరికి? మరి రాకూడదని అనుకున్నావు ఏంటి? వస్తేనే కదా నువ్వు దేవుని కుమారుడో లేదో నీకు తెలిసింది. అర్థమైందా మీకు? వస్తే తెలుస్తుంది, రాకపోతే నువ్వు దాని వశంలో ఉన్నావు. అది వచ్చి నిన్ను శోధిస్తుందంటే నువ్వు దేవుని కుమారుడిగా పిలువబడడానికి సిద్ధపడుతున్నావు అని అర్థం. దేవుని కుమారుడు అయితే అని అనడానికి వచ్చిందంటే ఆయన దేవుని కుమారుడు కాబట్టి అనడానికి వచ్చింది. నీవు కూడా దేవుని కుమారుడువో దేవుని కుమార్తెవో అని అనుకుంటున్నావు అంటే ఖచ్చితంగా శోధన నీ దగ్గరికి వస్తుంది. శోధన నీ దగ్గరికి వచ్చిందంటే నువ్వు పిలువబడుతున్నావు, దేవుని సముఖం ముందు నిలవబడడానికి సిద్ధపడుతున్నావు అని అర్థం. ఈ శోధన రాకూడదని మనం ప్రార్థన చేస్తాం.
దేవుని ఏం చేయమన్నాడంటే శోధన తప్పించుమని ప్రార్థన చేయమన్నాడు. తప్పించమని రావద్దనే, శోధనలో తప్పించమని ప్రార్థన చేయమన్నాడు. మనం ఏం చేస్తున్నాం? అసలు శోధనే రాకూడదని ప్రార్థన చేస్తాం. మనం ఈ శోధనలోకి తేకా అని ప్రార్థన చేయమన్నాడు ఆయన. మన దరిదాపులో కూడా శోధన రాకూడదు అనుకుంటాం. ఇంతకే దేవుని కుమారులు విన మనం, నేను దేవుని బిడ్డను, దేవుని బిడ్డను అంటాం, శోధన రాకూడదు అంటాం. ఆయన క్రీస్తు కుమారుడు కాబట్టి శోధకుడు ఆయన ముందు నిలబడ్డాడు వచ్చి. దేనికి శోధించడానికి వచ్చాడు? నీతి రాజ్యం ఎప్పుడైతే స్థాపింపబోతున్నాడో తన రాజ్యం కూలిపోతుంది అనేటువంటి ఆలోచన చేసింది కాబట్టి వచ్చింది. నీవు అప్పటి వరకు లోక సంబంధంలో జీవించినటువంటి నీవు ఎప్పుడైతే దేవుని సంబంధ విధానంలో ఆ రాజ్యం కోసం జీవిస్తావో నీ ఎదురుకడ వచ్చి నిలబడదా? ఇప్పుడు వరకు నా రాజ్యంలో ఉన్నావు నీవు, ఇప్పుడు వరకు నా మహిమని కదా నువ్వు చూసావు, ఇప్పుడు నాలోనే కదా నువ్వు సంతోషించింది, నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే అడగదా? అది అడుగుతున్నాడు కదా. ఒక వారం రోజులు చుట్టాలు ఇంటికాడ ఉంటేనే 7 రోజులు వెళ్ళిపోతే ఎందుకని వెళ్ళిపోతున్నారు, అప్పుడే మేమేమన్నా ఇదైపోయామా అని అడుగుతాం మనం. మీకేమన్నా మంది చేస్తున్న పరిచర్యలో ఏమైనా లోటుపాట్లు చేసామని అడుగుతాం. అదేనా అడుగుతుంది అపవాది. ఏమైనా లోటు చేశారు, నీకు అన్ని ఇచ్చాను కదా, ఏది మరితే చేయమని చెప్పే కదా. అక్కడికి వెళ్తే అన్ని కట్టర్లు ఉంటాయి, అక్కడికి వెళితే అన్ని అవధులు ఉంటాయి. నా దగ్గరికి రా, ఏదైనా నువ్వు చేయొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. నువ్వు త్రాగుబోతుగా అయినా ఉండవు, తిరుగుబోతుగా అయినా ఉండొచ్చు, ఏ స్థితిలో ఉన్నా నిన్నేమని నేను. కానీ అక్కడికి వెళితే నువ్వు త్రాగకూడదు, తిరగకూడదు, మాట్లాడకూడదు, అబద్ధ మాటలు పలకూడదు, చెడ్డ మాటలు పలకూడదు, ఒకరు దూషించకూడదు, ఒకరు ప్రేమించాలి తప్ప నీవు ఎవరిని మాట్లాడడానికి లేదు. అక్కడ ఉన్నటువంటి సంగతులు అవి ఇక్కడ ఉన్నాయి. ఎవరైనా తిట్టవచ్చు, ఎలా అయినా ఉండవచ్చు, ఎలా అయినా త్రాగవచ్చు, ఎలా అయినా తిరగవచ్చు. ఎవరైనా మాట్లాడతారా? మాట్లాడరు. కానీ దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ, నువ్వు ఇలానే ఉండాలని. ఇదే ఇరుకైన మార్గం అంటే. కాబట్టి మనం క్రీస్తు ఆ కుమారుడుగా అని మనం ఎప్పుడైతే అనుకుంటావో ఖచ్చితంగా అపవాది మనం శోధిస్తూ ఉంటుంది. లోకం నుంచి మనం ఎప్పుడైతే వేరుపరచబడతామో అప్పుడే మనల్ని శోధిస్తూ ఉంటుంది. శోధకుడు మన ఎద్దుకు వస్తాడు. మన ఎద్దుకు వస్తేనే మనం ఇంకా రోజు మనం దేవుని కుమారుడు పిలువబడుతున్నామని మనలో ఒక యుద్ధం ప్రారంభమవుతుంది. బాప్తిసం తీసుకోవడమే. ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటాం మనలో ఒక యుద్ధం ప్రారంభమవుతుంది. అప్పటి వరకు ఎలా చేసినటువంటి మనం ఒకవేళ చెయ్యాల వద్దా, చేస్తే ఏమవుతుంది అనేటువంటి హృదయం ఎప్పుడు కూడా గోచరిస్తూ ఉంటుంది. అదే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి మాట్లాడుతున్నటువంటి శక్తి. అందుకని అపోస్తలుడు పౌలు అన్నాడు, ఇదివరకు జీవితంలో మీరు ఎలా పడితే అలా తిరిగారు, ఎలా పడితే అలా ఉన్నారు, కానీ అది ఇక చాలిక ఆగిపోండి, మానేసేయండి. క్రీస్తులో జీవించేటువంటి వారు ఉదారమైనటువంటి మనసు కలిగిన వారు ఉండాలి. క్రీస్తులో జీవించేటువంటి వారు ఇచ్చే విధానంలో ఉండాలి. క్రీస్తులో జీవించేటువంటి వారు ఆదరించేటువంటి విధానంలో ఉండాలి. సమాధానంతో ఉండాలి, నెమ్మదితో ఉండాలి, మాట చాలా బాగుండాలి, ప్రవర్తన చాలా బాగుండాలి. ఇలా ప్రతి విషయంలో ఆయన నేర్పిస్తున్నాడు మనకి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడి క్రీస్తు కృపలో మనం ఎలా బలపరచబడాలో, క్రీస్తు ప్రేమలో ఎలా మనం జీవించాలో మనం అర్థం చేసుకుని అలా జీవిస్తే మన కోసం నీతి సూర్యుడు ఉదయించినాడు. చెప్తాను తర్వాత. ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడండి. వాక్యం ముగిస్తున్నాను. సర్వశక్తి మందులైన దేవుడు మాటలు బట్టి మహిమ పరచబడును గాక. ఆమేన్.